మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపా సమాధానములు విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. రైట్, మంచిది ప్రియులారా. అయితే ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, అసలు నా జీవితంలో ఎలాంటి వారు నాకు స్నేహితులుగా ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎలాంటి వారు అనబడినటువంటి ఈ మాట నేను పలికినప్పుడు వారి గుణాన్ని, వారి లక్షణాన్ని, వారి స్వభావాలను, లేకపోతే వారి సమయాలను నేను మనసులో పెట్టుకోవటం లేదు. కానీ వారికి సామాజికంగా ఉన్నటువంటి స్టేటస్ ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనమందరం ఆలోచించుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు స్నేహితులు అనంటే కేవలం ఆడుకునేవారుగానే ఉండాలా? స్నేహితులు అంటే కేవలము మాట్లాడుకునేవారుగానే ఉండాలా? ప్రతి మనిషి వారి వారి జీవితాన్ని జీవిస్తూ వారి జీవితంలో భాగంగా స్నేహితులను కలిగి ఉండాలంతే. చాలామంది చేసేటువంటి పెద్ద తప్పేంటయ్యా అనంటే, కేవలము స్నేహము మాత్రమే చేస్తూ చదువులు పోగొట్టుకుంటారు. స్నేహము మాత్రమే చేస్తూ వారి యొక్క వ్యక్తిగత బాధ్యతలు విస్మరిస్తారు. స్నేహము మాత్రమే చేస్తూ అసలు రేపొద్దున వారు ఏమవ్వాలో ఆ విధమైనటువంటి ఆశ, కోరిక, దిశ, నిర్దేశాలు ఏమీ కలిగి ఉండకుండా బ్రతికేస్తూ ఉంటారు. వారికి ఆఖరికి వారి కెరీర్ కన్నా, వారి జీవితం కన్నా, వారి కుటుంబం కన్నా, వారి భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యముగా పరిగణించబడిద్ది అనంటే, వారు చేసే స్నేహమే ముఖ్యమైనదిగా పరిగణించబడిద్ది. ఇలా గనక ఎవరైనా పరిగణించుకుంటూ వ్యక్తిగత, కుటుంబ, భవిష్యత్తు జీవితాన్ని నిర్లక్ష్యము చేసుకుంటా వెళ్ళిపోతే రేపొద్దున మనది అనబడిన కాలము వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక జీవనోపాధి కలిగిన వారై, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం కలిగిన వారై, ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం కలిగిన వారై కుటుంబ బాధ్యతను స్వీకరించి సంపాదించి ఆదాయముతో తన కుటుంబాన్ని నడిపించుకోవలసిన కాలము వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడంతే. కారణం ఏంటి? చదవాల్సిన టైంలో, ఎదగాల్సిన టైంలో, శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో సరి అయినటువంటి శ్రద్ధ పెట్టకుండా ఫ్రెండ్షిప్ 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 అనుకుంటా కూర్చున్నాడు. ఆఖరికి నేను చెప్పేది వినండి, ఈనాటి కాలంలో థిక్కెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాడు మనం రేపొద్దున పనికిమాల వలం అయిపోతే, ఎందుకు పనికిరాని వలం అయిపోతే, ఈడు నా ఫ్రెండు అని చెప్పుకోవడానికి కూడా రేపొద్దున నీ విషయంలో ముందుకు అడుగు వేయడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, మన ఫ్రెండ్షిప్ అనేది చిరకాలం విలువైనదిగా మారాలి అనంటే ఖచ్చితంగా మన ఆర్థిక సామర్థ్యం అనేది, ఖచ్చితంగా మన ఆదాయ మార్గం అనేది, ఖచ్చితంగా మన సామాజిక హోదా అనేది విలువైనదిగానే ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. విలువైనదిగానే ఉండాలి. ఎట్లా చెప్పుకోవాలి? ఇదిగో ఫలానా ఆఫీసర్ గారు నా ఫ్రెండు, ఇదిగో ఫలానా ముఖ్యమంత్రి నా ఫ్రెండు. హల్లెలూయా. ఎట్లా చెప్పుకోగలగాలి? ఆ స్థితి కావాలి. ఒకానొక సమయం వచ్చేసరికి ఆటలాడే వయసు పోద్దే, అల్లరి చేసే వయసు పోద్దే. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి అనేకమైనటువంటి కార్యముల కొరకు మనం పూనుకుంటాం, అనేక రకాలైనటువంటి ప్రయత్నాల్లో మనం పూనుకుంటాం, అనేక రకాలైన సహాయాల కొరకు ఎదురు చూస్తాం, అనేక రకాలైన సఫలతల కొరకు ప్రాకులాడతాం. అక్కడ ఆ సమయంలో కూడా అక్కడ కూడా స్నేహమే ఉపయోగపడాలి. అలా స్నేహం ఉపయోగపడాలి అని అంటే నేను చెప్తున్నాను, మన స్నేహితుల లిస్టులో ఎవరుండాలి అని అంటే
ఉన్నతమైన వ్యక్తులు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన స్నేహాల లిస్టులో ఎవరు ఉండాలి? ఉన్నతమైన వ్యక్తులు ఉండాలి. కేవలం ఆడుకోవటానికే స్నేహితులు కాదు, చాటింగ్ చేసుకోవటానికే స్నేహితులు కాదు, అలగటానికి తిట్టడానికే స్నేహితులు కాదు, గిఫ్ట్లు ఇవ్వడానికే స్నేహితులు కాదు. స్నేహితులు మనకు ఎందుకు కావాలి అని అంటే, ఒక సమయము ఒక కాలం వచ్చిన తర్వాత మనము దేని కొరకైనా ప్రయత్నము చేస్తూ ఉంటుంటే ఆ ప్రయత్నానికి ఉపయోగపడటానికై, ఆ కార్యము సఫలపరచబడటానికై మనకు ఎవరు కావాలి? స్నేహితులు కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలి మనకు స్నేహితులుగా? ఉన్నతమైన వ్యక్తులు కావాలి. ఎందుకంటే ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో జ్ఞానవంతుడు అంతకుముందు రాజుగా మార్చబడిన వాడు జ్ఞానవంతుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు జ్ఞానవంతుడిగా చెప్తున్నాడు, రాజుగా కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి, అసలు అద్భుతమైనటువంటి మాట చూడండి, రాజు అనే మాట కనబడుతుంది. రాజు కన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరున్నారు? రాజు కన్నా హోదా కలిగిన వారు ఎవరున్నారు? ఏమండి, దేశమునకు ముఖ్యమైన వాడు అతడే కదండి. ఒక రాజుగారు చెబుతున్న అద్భుతమైనటువంటి సత్యం ఇది. ఆ రాజు కూడా అనట కొంతమందితో స్నేహం చేస్తాడట. రాజుగారి హృదయము దేశమును పరిపాలిస్తూ, రాజుగారి హృదయము బాధ్యతలు నిర్వహిస్తూ, రాజుగారి హృదయము న్యాయపు తీర్పులు తీరుస్తూ విసిగిపోయి వేసారినటువంటి తరుణంలోనంట ఆ హృదయము కూడా ఎవరి కొరకు పరితపించిద్దంట? స్నేహితులైన వారి కొరకు పరితపించిద్దంట. హల్లెలూయా. ఏమండి, రాజునకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, బిర్యానీ తినాలనిపిస్తే ఏం చేయగలను? ఆడితో కలిసి బిర్యానీ షాప్కి వెళ్ళి తినగలను. రాజు అట్టా తినగలడండి? రాజు ఏ స్నేహితుడి దగ్గరికన్నా వెళ్ళగలడా? అసలు ఏమాత్రం వెళ్ళడానికి అవకాశాలు లేవు. రాజుల జీవితంలో అతి దురదృష్టకరమైన పరిణామం ఏంటయ్యానంటే, వారికి స్నేహితులు అనబడినటువంటి వారు నిజంగా ఉండరు. హల్లెలూయా. ఎన్ని బరువులు, ఎన్ని బాధ్యతలు, అంతటి హోదాలో ఉండి స్నేహితుడిగా బ్రతకడం అంటే చాలా కష్టం. కానీ ఆ మనసంట ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంట? స్నేహితుడు కావాలి, స్నేహితుడు కావాలి, స్నేహితుడు కావాలి అనుకునేటప్పుడు ఆయన స్నేహము చేయునట్లుగా ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ కలిగిన వారిని మాత్రమే ఎన్నుకొని మరి స్నేహాన్ని చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఒకసారి ఒక ఆలోచనలోకి వచ్చేద్దాం. ఏంటా తలంపు అని అంటే, ఒకవేళ రాజు నాకే స్నేహితుడైతే ఎంతమంది బెనిఫిట్లు బోల్డ్ ఉంటాయని నమ్ముతారు? చేతండి. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అని ఉంటాయి. రాజుగారికి జీవోలతో పని లేదు, రాజుగారికి ఆ ఎంక్వైరీలతో ఈ ఎంక్వైరీలతో పని లేదు. రాజుగారు ఏది తోస్తే ఆ పని చేయడానికి సర్వ హక్కులు కలిగినటువంటి వాడు. ఇన్ కేసు ఒకవేళ రాజుగారు మనవాడైతే, రాజు మనకు స్నేహితుడైతే, మనం చెప్పడానికి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. మనం అడగడానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు. హల్లెలూయా. ఎస్తేర్ ఏమంది? రాజుగారి అనుమతి లేకుండా ఎవరైనాను లోపలికి వెళితే అది మరణశిక్షతో కూడినటువంటి తప్పిదంగా పరిగణించబడిద్ది అని ఒక రాణి అంది. అదే స్నేహితుడైతే నేను చెప్తున్నానేనండి, ఎట్లాంటి పర్మిషన్ లేకుండానైనా వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకనే మనం ఎవరిని స్నేహితుడిగా కోరుకోవాలి అని అంటే, రాజుగారిని, అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులను ఖచ్చితంగా స్నేహితులుగా కోరుకోవాలి. హల్లెలూయా. యోసేపు బానిసగా వెళ్ళినవాడే, దానియేలు బానిసగా వెళ్ళినవాడే. ఉన్నతమైన స్థానంలోనికి వచ్చిన తర్వాత రాజులు వారికి
ఎవరుగా మార్చబడిపోయారు అని అంటే స్నేహితులుగా మార్చబడిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏమి చేస్తున్నా పట్టించుకోలేదు, వారి మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టేసుకున్నారు. ఆఖరికండి దానియేలు మీద మరణశిక్ష వచ్చినప్పుడు దానియేలును కాపాడాలని కోరుకున్న ఏకైక వ్యక్తి ఎవరో? కేవలము ఆ రాజుగారు మాత్రమే. అందుకనే రాజు మనకు స్నేహితుడైతే బోల్డన్ని బెనిఫిట్లు ఉంటాయి. హల్లెలూయా. అందుకు ఉన్నతమైనటువంటి వ్యక్తులు మనకు స్నేహితులగునట్లుగా ప్రార్థన చేసుకోండి. మన జీవిత కాలంలో ఏనాటికైనా వారి ద్వారా దేవుడు మనకు కంపల్సరీ మేలు చేస్తాడు. ఇది తథ్యం. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు నీ కొరకే దేవుడు కొంతమందిని మనకంటే ముందుగా ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకొని వెళతాడు ఆయన. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు పని చేస్తాడు ఆయన. అయితే ఈరోజు మనమందరం భూ సంబంధమైనటువంటి రాజును ఒక్కసారి పక్కన పెట్టేసి ఏ రాజు మీద శ్రద్ధ పెడదామంటే రాజులకు రాజైన యేసయ్య మీద శ్రద్ధ పెడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నీకు నాకు ఈ దినాన ఎవరిలా మారాలి అని అంటే స్నేహితునిగా మారాలి. రాజులాగా ఉంటే కార్యాలు జరుగుతాయో లేవో చెప్పలేను, కానీ రాజు స్నేహితుడైతే మాత్రం 100% జరిగిద్ది. ఎందుకంటే ద పవర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ ఈజ్ దట్. స్నేహానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఎలాంటి వారి చేత అయినా సరే పని చేయించిద్ది, ఎలాంటి వారినైనా సరే మనకు అనుకూలుగా మార్చిద్ది. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని గమనించినప్పుడు, అర్ధరాత్రి వెళ్ళి తలుపులు తట్టితే లోపల ఉన్న పిల్లలకు డిస్టర్బెన్స్ అయ్యేటువంటి సౌండ్ చేయబడినా అతడు వచ్చి, ఎందుకు ఇప్పుడు నువ్వు డిస్టర్బెన్స్ చేస్తున్నావు, నా పిల్లలు నిద్రపోతున్నారు కదా అని అనడట. అనకుండా ఏం చేస్తాడంట? తలుపు తీసి కావలసిన దాన్ని ఇచ్చేస్తాడట. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అనడు? అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎందుకు సహాయం చేస్తున్నాడు? అక్కడ ఏ తండ్రినో తల్లినో కుమారునో కూతురునో పెట్టొచ్చుగా దేవుడు, అన్ననో అక్కడో పెట్టొచ్చుగా దేవుడు. యేసు ప్రభు అక్కడ ఎవరిని పెట్టాడు అని అంటే స్నేహితుణ్ణి పెట్టాడు. కారణం ఏంటయ్యా అనంటే ఏ సమయమైనా సరే, ఏ సందర్భమైనా సరే ఒక వ్యక్తిని మనకు అనుకూలంగా మార్చే శక్తి దేంట్లో పెట్టాడంటే దేవుడు స్నేహంలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. అందుకని యేసు అనబడిన రాజులకు రాజుని మనం ఎవరిలా మార్చుకోవాలి అనంటే సంపూర్ణమైన స్నేహితుడిగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి యేసయ్య గనక మనకు స్నేహితుడైపోతే ఇక మన జీవితంలో కొదువు ఉండదు, లోటు ఉండదు, అంతకంతకు దీవెన ఆశీర్వాదాలే ఉంటాయి. నమ్మిన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి రాజుగారికి స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలి? రాజుగారితో కలిసి చదువుకోవాలా? రాజుగారితో కలిసి ఆడుకోవాలా? రాజుగారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఆయనతో చాటింగ్ చేయాలా? రాజుగారికి స్నేహితుడు అవ్వాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు మనం 2 విషయాలు చాలా క్లుప్తంగా విందాం. 11వ వచనాన్ని మరోసారి చదవండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హల్లెలూయా. రాజుగారు స్నేహితుడు అవ్వాలి అని అంటే 2 గొప్ప క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా అండి? నెంబర్ 1 ఏమంటున్నాడు అని అంటే ఆయన హృదయ శుద్ధిని ప్రేమించాలి. మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంట? ఎవరి హృదయాన్ని ఎవరికి వాళ్ళు వారి హృదయాన్ని ప్రేమించాలి. కోరికలతో నింపుకోవడానికి కాదు, ఆశలతో నింపుకోవడానికి కాదు, అభిప్రాయాలతో నింపుకోవడానికి కాదు, అసమాధానంతో నింపుకోవడానికి కాదు, శత్రుత్వంతో నింపుకోవడానికి కాదు. ప్రతి వారును వారి హృదయాన్ని ఎందుకు ప్రేమించాలి అని అంటే దానిని శుద్ధిగా కాపాడుకోవటానికి ప్రేమించాలి.
దానిలో మాలిన్యాలు రాకుండా, దానికి ఏ కలంకాలు రాకుండా, దానికి ఉన్నటువంటి అంద సౌందర్యాలు పోగొట్టుకోకుండా, అది ఉండవలసినటువంటి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండునట్లుగా దానిని ప్రేమించాలి. ఈరోజు హృదయ శుద్ధిని ప్రేమించే వాళ్ళు బాగా తక్కువైపోయారు. ప్రేమించబడినట్లుగా రకరకాలైన వస్తువులు వచ్చేసాయి, ప్రేమించబడినట్లుగా రకరకాలైన వస్త్రాలు వచ్చేసాయి, ప్రేమించబడినట్లుగా రకరకాలైన రాజకీయ పార్టీలు వచ్చేసాయి, ప్రేమించబడినట్లుగా రకరకాలైనటువంటి హీరోలు హీరోయిన్లు వచ్చేసారు. ఇవన్నీ మనసులో పెట్టేసుకుని హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు తప్ప హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలనే తలంపు ఆలోచనలు చాలామందికి లేకపోవటం వల్ల ఆ యేసురాజు అనేకులకు ఎవరుగా మారలేకపోతున్నాడు అని అంటే స్నేహితునిగా మారలేకపోతా ఉన్నాడు. ఆయన స్నేహితుడైతే గ్రేటా, ఈ భూ సంబంధమైనటువంటి వ్యక్తులు స్నేహితులైతే గ్రేటా? ఏమండి, లోకంలో ఉన్న స్నేహితులందరి కొరకు బ్రతికే క్రమంలో హృదయాన్ని ఎంత అపవిత్రపరిచేసుకుంటున్నారో. తలంపులు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, ఉద్దేశాలు మారిపోతున్నాయి, కోరికలు మారిపోతున్నాయి. ఏమండి, ఎంత చండాలంగా ఈ రోజులో హృదయాన్ని మార్చేసుకుంటున్నారు. ఈరోజు నిజంగా యేసు లాంటి మహారాజును గనక నీకు స్నేహితుడిగా రావాలి అని కోరుకుంటే ఇప్పటి నుంచి నువ్వేం ప్రేమించాలి అని అంటే హృదయ శుద్ధిని ప్రేమించాలి. హల్లెలూయా. మీకు మాట చెప్తానేనండి, మనిషి దేహం నాలుక కాయగూరల కంటే కూడా మాంసాహారపు రుచికి బాగా అలవాటైపోయే దేహాన్ని దేవుడిస్తే, అలాంటి మాంసాహారం అది కూడా రాజులు తినేటువంటి ఆహారం పెట్టబడిన చోట దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలు మాకు ఆహారాన్ని వద్దన్నారు. ఎందుకు వద్దన్నారో తెలుసా? మేము ఆహారం తింటే మా నాలుక రుచిచ్చిద్దేమో, మా కడుపులు నిండుతాయేమో, మా ఎముకలు బలపడతాయేమో, కానీ ఆ ఆహారం వల్ల మా హృదయాలు అపవిత్రం అయిపోతాయి, మా హృదయాలు అపవిత్రమైపోతాయి. మాకు నాలుక రుచి కన్నా మా హృదయ శుద్ధి ప్రాముఖ్యమైంది, హృదయ పవిత్రత ప్రాముఖ్యమైంది అని వారండి మాంసాహారాన్ని రిజెక్ట్ చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను, నిజంగా రాజే స్నేహితుడిగా మారాడు. ఈ లోకంలో రాజు స్నేహితుడయ్యాడు, రాజులకు రాజు స్నేహితుడిగా మారాడు. కాబట్టి నెంబర్ 1, మీరు కూడా హృదయ శుద్ధిని ప్రేమించండి. హల్లెలూయా. ప్రార్థనలో కూడా ఎక్కువ శాతం హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేనేమైనా పగటకాల సమయం నుంచి ఇప్పుడు వరకు నీకు విరోధంగా ప్రవర్తించుంటే, నిన్ను బాధ పెట్టుంటే, అపవిత్రమైనది ఏదైనా చేసుంటే దయతో నీవు నన్ను క్షమించయ్యా అని ప్రభుని మనము అడగాలి. హల్లెలూయా. ప్రభుని మనం అడగాలి. ఒకటి హృదయ శుద్ధి. రెండోది ఏమన్నా చూడండి అక్కడ, హృదయ శుద్ధి కలిగి దయగల మాటలు పలుకువాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ పెదవులతో నువ్వు ఒక ప్రశ్నే, నా పెదవులారా మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారు అని అడగండి. నా పెదవులారా ఎలాంటి మాటలు మాట్లాడటానికి అలవాటు పడిపోయారు? నా పెదవులారా మీకేం జబ్బు వచ్చి పడింది అని తిట్టండి. హల్లెలూయా. ఈ పెదవులకండి ఎంతసేపు కోపంతో కూడిన మాటలు అలవాటు అయిపోయి కూర్చున్నాయి. అంతే, తిట్టడం 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 తిట్టడమే. హల్లెలూయా. ఈ తిట్టకుండా ఉండలేకపోతున్నాయి ఈ పెదవులు. నిజం, కటువుగా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాయి ఈ పెదవులు. ఈ తిట్టడం అలవాటైపోతే, తిట్టడం నీకు సబబుగా అనిపిస్తే వినేవాళ్ళు ఎవరు వచ్చి అబ్బా భలే నన్ను తిడుతున్నావని శాలువ కప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఆహా నీ వల్ల నాకు సంతోషం కలుగుతుంది అని అనేవాళ్ళు ఎవరు ఉండరు. తిట్టబడే ప్రతి తిట్టు ఎదుటి వారి మనసులను గాయపరిచిద్ది.
ఎందుకో తెలీదు, చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నరనరాల్లోనికి ఈ రోజుల్లో ఒక ఉద్రేకం చోటు చేసుకుని నోరు తెరిస్తే తిట్టడమే అధిక శాతం చేస్తున్నారు. అట్లాంటి వారు ఎవరన్నా ఉంటే నేను మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తున్నాను, మారు మనసు పొందండి. ఎందుకు అనంటే యేసురాజు మీకు స్నేహితుడు అవ్వటానికి మీరు అర్హులు కాదు. మీరు స్నేహితులు అవ్వటానికి మీరు అర్హులు కాదు. నిన్నటి నుంచి నా హృదయంలో కయ్యూను మెదులుతూ ఉన్నాడు. ఏమయ్యా నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఏం చెప్పాడు? నా తమ్ముడికి నువ్వు కాపలా పెట్టవండి అని అన్నాడు. ఆ పని మనోడికి కనీసం దేవుడు నన్ను అడుగుతున్నాడు, నేను చెప్పేది దేవుడికి అన్నటువంటి జ్ఞానం అన్న ఉండాలిగా. ఓ నాన్న అడిగితే నాన్న ఎదిరించాడంటే అదొక రకం, అమ్మ అడిగితే అమ్మని ఎదిరించాడంటే అదొక రకం, లేకపోతే ఇంకో తమ్ముడు వచ్చి అడిగితే తమ్ముడు ఎదిరించాడంటే ఇంకో రకం. నీ తమ్ముడు ఎక్కడున్నాడని ఎవరు అడిగారు? దేవుడే అడిగితే నువ్వేమన్నా నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టేమన్నాడంటే అసలు తప్పిదం ఏం చేశాడో తెలియదు, కానీ అతి భయంకరమైన తప్పిదం మాత్రం ఇక్కడే చేశాడు. ఎవరో? కయ్యూను. మరి నోరుందని ఏ పడితే మాట్లాడేస్తావా, ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? ఈ పెదవుల్లో నుంచి అంట ఎక్కువ శాతం ఏ మాటలు రావాలి అని అంటే దయగలిగిన మాటలే రానివ్వు. హల్లెలూయా. హార్ష్గా ఉన్నమాక. ఏ ఒక్కరూ నీ గురించి మంచి సాక్ష్యం ఎవరో. డోంట్ బి హార్ష్ టు ఎనీవన్ అండ్ ఆల్వేస్. యేసు ప్రభు ఎలాంటి మాటలు కలిగినటువంటి వారు పక్కన కూర్చోడానికి, ఎలాంటి మాటలు కలిగిన వారితో కలిసి నడవటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు అని అంటే దయగలిగినటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు. మనం ఎదుటి వారిని క్షమిస్తూ, సహిస్తూ, భరిస్తూ, వారిని అర్థం చేసుకుంటూ మాట్లాడినప్పుడు మాత్రమే మన పెదవుల్లో ఏం కనబడిద్ది అని అంటే దయ అనేది కనపడిద్ది. హల్లెలూయా. దయ అనేది కనపడిద్ది. అసలు వాళ్ళని వదిలేయండి, ఎవరినంటున్నా వాళ్ళని వదిలేయండి. వాళ్ళకన్నా మనకు ఎవరు ముఖ్యం? దేవుడు ముఖ్యం. ఏమవటం ముఖ్యం? మనకు స్నేహితుడిగా మారటం ముఖ్యం. ఆయన కోసమైన మన యొక్క ఉద్రేకాన్ని ఆపుకోవాలి, ఆయన కోసమైన మన కోపాన్ని ఆపుకోవాలి, ఆయన కోసమైన మన పిసినితనాన్ని తీసేసుకోవాలి. ఒక్కసారి దయగా మాట్లాడటం ప్రారంభించు. ఆహా ఆహాహా హల్లెలూయా. యేసయ్య నీ గురించి ఈ పాట పాడతాడు. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మీరు ఈ మాట విన్నారా? ఈ పాట పాడే ముందు మనం ఆయన గురించి పాడేది కాదు. మనం అయ్యా నీతో గడిపే ప్రతిక్షణం అని మనం అనేది కాదు. ఆయన మన గురించి ఈ పాట పాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని? ఓ నా కుమారుడా, నా కుమార్తె, నేను నీతో గడిపే ప్రతి క్షణము నేను ఆనంద వదనముతో ఉంటా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నేను సంతోషిస్తా అంటాడు ఆయన. కారణం ఏంటి అని అంటే ఆయన నీకు స్నేహితుడైపోయాడు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితుడు అవ్వడానికి ఏం చేసావు నువ్వు? 2 విషయాలు చేసావు. ఒకటి, నీ హృదయ శుద్ధిని ప్రేమించావు. రెండవది, నీ నోట దయగలిగినటువంటి మాటలే వచ్చాయి. నేను చెప్తాను, తక్కువ మాట్లాడు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే కేవలము దయాపూరితమైన మాటలు మాత్రమే మాట్లాడంతే. ఎక్కువ మాట్లాడమాక. హల్లెలూయా. తక్కువ మాట్లాడు, కానీ మాట్లాడే విలువైనవి మాట్లాడు. నువ్వు మాట్లాడుట వెంటనే
యేసు ప్రభు మన పక్కకు వచ్చి నిలబడేంతగా మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వన్స్ ఒక్కసారి యేసు మనకు స్నేహితుడైతే నేను చెప్తున్నాను, ఏ కార్యం గురించి నువ్వు భయపడక్కర్లేదు, ఏ కార్యం గురించి వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే రాజు మనకు స్నేహితుడు. అందరి కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, ఈ దినాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలయ్యా. లోకములో ఎందరో ఈ దినాన్ని ప్రభా నాయన పలు రీతులుగా జరుపుకుంటూ ఉంటుంటే మాకు నువ్వు ఇచ్చిన భాగ్యములో ప్రభా నాయన నీతో గడిపే భాగ్యం ఇచ్చేవయ్యా, నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చావు ప్రభా. చిరకాల స్నేహితుడు అని నిన్ను పాడిన మేము నిజముగా స్నేహితుడిగా కలిగి ఉండాలి అని అంటే మీరు మాతో మాట్లాడిన మాటల ప్రకారము నాయన మా అందరిలోనూ హృదయ శుద్ధిని దయచే ప్రభా, మా అందరిలోనూ హృదయ శుద్ధిని ప్రేమించే తత్వాన్ని దయచే ప్రభా నాయన. ఎప్పటికప్పుడు ప్రభా ప్రతి పని వెనకాల, ప్రతి మాట వెనకాల మా హృదయం ఏమైనా అపవిత్రమవుతుందేమోనని ప్రభా నాయన జాగ్రత్త పడుట మాకు నేర్పించమని, పరిశీలనతో కూడిన జీవితం దయచేయమని నేను కోరుకుంటున్నాను ప్రభా. ఎంతసేపు నాయన కావలసినవి అడుగుట మాత్రమే కాకుండా చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, అపరాధాలను బట్టి నాయన క్షమాపణ ప్రార్థన ద్వారా హృదయాన్ని కడుక్కోవటం మాకు నేర్పించమని అడుగుతున్నానయ్యా. అయితే దేవా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో నాయన అయ్యా నేనైనాను ఇతరులైనను ప్రభా నాయన మా పెదవుల మాటల చేత ప్రభా కటువైన మాటలు మాట్లాడుతూ నాయన నీకు విసుగు పుట్టించేమేమో ప్రభా నాయన, నీ చెవులకు నొప్పి కలిగించేమేమో ప్రభా నాయన. మృదువైన మాటలు మాట్లాడాల్సిన మేము, దయగలిగిన మాటలు మాట్లాడాల్సిన మేము ఎక్కువ శాతం ప్రభా నాయన దేవా కటువైన మాటలే మాట్లాడటం వల్ల ప్రభా నిన్ను బాధ పెట్టి దేవా నీ దృష్టిలో మేము నాయన అసహ్యాన్ని సంపాదిస్తున్నామేమో, దయతో క్షమించమని నేను కోరుకుంటున్నానయ్యా. మా పెదవులను మీరు బాగు చేయండి అయ్యా, మా పెదవులను మీరు బాగు చేయండి అయ్యా, మా పెదవులను మీరు బాగు చేయండి అయ్యా, మా మాటలను మీరు బాగు చేయండి అయ్యా, మా పలుకులను మీరు బాగు చేయండి అయ్యా. దేవా ప్రభా నాయన ఆ పెదవులలో నుండి నాయన దయగలిగిన మాటలు మాత్రమే వచ్చినట్లుగా నాయన యేసు నామములో సరిదిద్దమని నేను కోరుకున్నాను ప్రభా. ఇకను ప్రభా అయ్యా ప్రభా నాయన మేము ఎన్నడూ కోపపడే పరిస్థితులు అధికం కాకుండా నాయన మా పట్ల నీ కృప చూపించమని నేను కోరుకుంటూ నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.